ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంపై ఏవైతే స్వామివారి ఫోటోలను పట్టుకొని శాసనమండలిలో చేస్తున్నటువంటి ఆ ఆకృత్యాలపై మాత్రం ఈరోజు కూటమి నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రశ్నించే నాదుడు లేనటువంటి శాసనసభ కావచ్చు, శాసన మండలిలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని మరొకసారి అపవిత్రం చేసినటువంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఉందా? ఉండదు సార్. వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ మీకు 2019, 2024లో ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేశారో కొన్ని అనాలోచిత కారణాల వల్ల వాళ్ళు చేసిన పరిపాలన వల్ల 20 సంవత్సరాలు రాష్ట్రం ఎన్నిక వెళ్ళిపోయింది సార్. ఇప్పుడే 2024 వచ్చిన తర్వాత మంచి బడ్జెట్ ఇవ్వడం అనేది జరిగింది. 2026, 27 నంబర్ 1 బడ్జెట్ ఉంది. వీళ్ళు బడ్జెట్ మీద చర్చించడానికి ఏమి లేక, బడ్జెట్ మీద విమర్శించడానికి వీళ్ళకి ఏమి లేక లాస్ట్కి డైవర్ట్ పాలిటిక్స్ దేవుడిని అడ్డపెట్టుకునే ఈరోజు ఈ పాలిటిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా తప్పు. ప్రపంచం అంతున్న కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కసారి దర్శనం చేస్తే దేవుడిని చూడాలన్న వచ్చిన వ్యక్తులు ఉన్నారు. కులాలు మతాలు అతీతంగా. నాకు చాలామంది ముస్లింలు అడిగారు, చాలామంది క్రిస్టియన్స్ అడిగారు, ఒకసారి మీరు వెళ్తే నన్ను తీసుకెళ్ళండి, ఆ దేవుడిని చూడాలని కొంచెం అడిగారు. అయితే ఒక లెటర్ మీద సైన్ చేయాలని చెప్పేసి నేను కూడా చెప్పడం పైన నాకు మిత్రులు ఉన్నారు. అలాంటి ఆది దేవుడిని కూడా పాలిటిక్స్లో తీసుకురావడం అనేది చాలా తప్పు. వాళ్ళ పరిపాలన ఏం జరిగింది? కల్తీ నెయ్యి, కొవ్వులతో నెయ్యి తయారు చేయడం, మొత్తానికి కల్తీ లడ్డు విషయంలో మాత్రం అపవిత్ర పాలన చేశారు. తిరుపతి దేవస్థానం తాలూగా దిగజారం చేశారు. పరకాయ మనీ కూడా ఉన్న లాస్ట్ మీకు అందరికీ తెలుసు. ఆ మనీని లాస్ట్కి అమెరికన్ కరెన్సీలో మార్చుకోవడం అనేది జరిగింది. లాస్ట్కి దానికి ఎవరైతే దొంగతనం చేశారో ఆయన్ని తెచ్చి పెద్ద మనిషిని చేసి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆయన ఆస్తులన్నీ టీటీడీకి రాయడం జరిగింది. అంటే అది కరెక్టా సార్? అది ఆయనకి సరైన శిక్ష పడాలి. అలాంటి ఎన్నో తప్పులు చేశారు. ఈ మన భారతదేశంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3000 దేవాలయాలను కూల్చారు. 3000 దేవాలయ ట్రస్టులను చేశారు. అవన్నెందుకు మన ఎదురుగే ఉన్న రామతీర్థాల రాముడు తాలూకు తలని నరికారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది సార్? ఒకసారి చర్చించడానికి ఏ అంశం లేకపోవడంతో ఈరోజు శాసనమండలి సభ్యులు కావచ్చు, అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలా వెంకటేశ్వర స్వామి ప్రతిమను పటాన్ని తీసుకొని వచ్చి కాలుకి చెప్పులు వేసుకొని అలా నిరసన చేయడం వెనక ఎటువంటి డైవర్ట్ పాలిటిక్స్ నెలకొని ఉందంటే 100% సార్ డైవర్ట్ పాలిటిక్సే. వాళ్ళు ఎప్పుడు కూడా డైవర్ట్ పాలిటిక్సే. మీరు చెప్పాను కదా, బడ్జెట్ మీద విమర్శించడానికి లేదు. బడ్జెట్ బాగుంది, ప్రగతి రసచక్రాలపై నడుస్తుంది. ఒక డైవర్ట్ పాలిటిక్స్ తెచ్చి ఆ వెంకటరామమూర్తి తెచ్చారు. ఒక ఎమ్మెల్సీ అన్నాడు, మీరు చూసారు, ఆయన నేను కానీ చెప్పులు వేసుకొని ఉంటే నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేయమని చెప్పండి ఆయన. అంటే మొత్తం డైవర్ట్ పాలిటిక్స్, ప్రజల్ని మభ్య మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి 2019లో ఒక్క అవకాశం అని వచ్చి దీనికి వచ్చిన నాయకత్వంకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాగే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు తిప్పి కొడతారు ఇవన్నీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అయితే మళ్ళీ నమ్మరు. ఇది 100% కారు. అంటే వన్స్ అగైన్ కూటమి నెవర్ వైసీపీ అని చెప్పి ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చి మా అన్నారు, మా అధ్యక్షులు వారు అన్నారు. అది కరెక్టే. అంటే నేను మళ్ళీ కూడా ఒక్క ఛాన్స్ అని ప్రజలకు మోసం చేసిన వ్యక్తికి ఇవ్వరు కదా సార్. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఎలా చదవగొట్టు. ఇది వాస్తవం కదా. ఒక నిజం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడు, అలాంటి నాయకుడు మోదీ గారు కూడా ప్రత్యేక సభల్లో కూడా మాట్లాడి చంద్రబాబు గారి నాయకుడు చూసి, నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నేను ఆయన చూసుకున్నాను, నేను అన్నీ నేర్చుకున్నానని. మరి అలాంటి నాయకులు, అలాంటి విజన్ ఉన్న నాయకుల దగ్గర మనం పనిచేస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉందో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీరు ఒక చూడు, మనకు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని తెచ్చి 2014, 2019లో ఒక స్థాయికి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా 2024, 2029లో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో పాతపట్నం కేటాయించినటువంటి ఆ నిధులు, ఆ పాతపట్నం వెనుకబడితనం పోయి మళ్ళీ ముందు అభివృద్ధి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సాటిస్ఫై చేస్తున్నారు 26, 27 బడ్జెట్. సార్ నేనే చెప్తున్నాను కదా, అసలు బడ్జెట్ విషయం చెప్పండి. 2000 నేను అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజెంట్ మేము పార్టీ అధికారంలో వచ్చింది, నేను ఎమ్మెల్యే అయిన నుంచి చరిత్రలో ఎన్నడూ లేనిగా సుమారుగా 1162 కోట్లు పాతపట్నం నియోజకవర్గానికి ఇవ్వడం అనేది జరిగింది. ఉద్దానం 2 కింద 265 కోట్లు, వంశధార కరకట్ల కింద 400 కోట్లు, రోడ్స్ డ్రైనేజీల కింద రిమైనింగ్ డబ్బులు, ఓన్లీ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కానీ, ప్రజలకు ఆరోగ్య విషయంలో కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఇచ్చినంత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి వెళ్ళదు. ఎందుకంటే అన్ని చెక్స్ అన్ని ఇచ్చారు. అంటే పాతపట్నం వెనుకబడిన నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడాలని ఒక తపంతో ఉన్నారు. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి. మన కేంద్ర మంత్రి వర్యులది, రాష్ట్ర మంత్రి వర్యుల ఆశీస్సులు ఉన్నాయి. మెయిన్గా లోకేష్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయనకు ఒక సామాన్యుడు టికెట్ ఇచ్చాం. అక్కడ ప్రజలకు మనం కోరాం, ఆయన గెలిపించి వచ్చారు. అక్కడ ఉన్న ప్రజా సమస్యలన్నీ సాల్వ్ చేయాలని లోకేష్ గారు పక్కాగా చెప్తున్నారు. ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎంపీ మన కేంద్ర మంత్రి కలెక్టర్ గారు ఫోన్ చేయండి, పాతపట్నం విషయంలో స్పెషల్గా తీసుకోమని చెప్పారు. మీ ముఖంగా, మీడియా ముఖంగా
మాకు ఇప్పుడే ఒక మంచి స్టేడియం షటిల్ కోర్టు స్టేడియం ఇచ్చారు ఎంపీ రామ్మోహన్ గారు నాయుడు గారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో మాత్రం పాతపట్నంకి అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు మాత్రం పాతపట్నం వెనుకబడితనం పోయేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చట్టసభల్లో డైవర్ట్ పాలిటిక్స్ కోసమే ఈరోజు తిరుపతి వెంకన్న స్వామి తాలూకు ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించే శైలి మాత్రం వారికి మరోసారి గనక అధికారం అంటగడితే మాత్రం మళ్ళీ రాష్ట్రం వెనుకబాటు అవుతుంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగానే పరిపాలన సాగుతుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం వైసీపీ నేతల వైఖరి మారుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.